78 సంవత్సరాలు రవీంద్రారెడ్డి గారికి. 78 సంవత్సరాలు రంగస్థలాన్ని తన సొంతం చేసుకుంటూ నాటకాన్ని జీవం పోయాలని తన సంకల్పంతో ఈరోజు 50వ పూర్తి చేసుకున్నటువంటి రవీంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మా బీసీఏ వారు వినయపూర్వకంగా కోరుతున్నారు. బైరిపురం ప్రేక్షక మహాశయులందరికీ నా నమస్కారాలు. ఇంతటి అద్భుతమైన ఆదరణ, నాటకం పట్ల మీరు చూపించే శ్రద్ధ, కమిట్మెంటు నన్ను వాస్తవానికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నేనేం మాట్లాడాలో తెలియట్లేదు. ఇది 50వ ప్రదర్శన. 50 ప్రదర్శనలు అయిపోయిన తర్వాత వాస్తవానికి నేను 19 అమెరికా వెళ్ళిపోతున్నాను. అంటే 50 ప్రదర్శనలు చేసుకొని నేను అమెరికా వెళ్ళడం అనేది కూడా నాకు కలిసి వచ్చిన అదృష్టంగా బైరిపురం వాళ్ళు నాకు ఇచ్చిన ఆశీర్వచనంగా నేను భావిస్తున్నాను. బైరిపురం నేను ఎప్పుడు రాలేదు. వాస్తవానికి ఎప్పుడు వద్దామన్నా మా కేకేఆర్ స్వామి గారు వీళ్ళంతా రమ్మని అడుగుతూ ఉంటారు. ఎప్పుడు రావటానికి కుదరలేదు. బట్ ఈసారి మన శ్రీనివాస్ గారు వీళ్ళంతా గట్టిగా చేస్తే నేను అమెరికా వెళ్ళేది కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని 19కి నేను ఈ డేట్ గుర్తించుకొని రావాలి. ఈ ఆదరణ నేను చాలా మిస్ అయ్యేవాడిని. రాకపోతుంటే 50వ ప్రదర్శనకి బైరిపురం జరగడం అనేది, ఒక గ్రామంలో జరగడం అనేది నాకు అదృష్టం. ఇది నేను నందిలో ఆడినా ఎక్కడ ఆడినా ఇంతటి ఆదరణ, నాటిక చూడకముందే మీరు ఇచ్చిన ఆదరణలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్.